హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ XYZ Brain. ఏపీ 9th క్లాస్ సంబంధించి ఫిజికల్ సైన్స్ క్వశ్చన్ పేపర్ చూడండి. సో ఫార్మేటివ్ అసెస్మెంట్ జరుగుతుంది కదా, సో అందులో భాగంగా ఈ పేపర్ మీద ఒక ప్రాక్టీస్ పేపర్ లాగా తీసుకోండి. సో మనకు ఈ పేపర్ నుంచి కొన్ని క్వశ్చన్స్ అయితే 100% అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఈ వీడియో చివరిలో అయితే మీకు దీనికి సంబంధించిన కీ కూడా పెడతాను. సో ఆ కీ కూడా మీరు రాసుకొని ఈ క్వశ్చన్స్ ఒకసారి రివైజ్ చేసుకోండి. సో ఎందుకంటే మనకు దీంట్లో నుంచి ఒక 50 to 60% క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో కాబట్టి ఈ క్వశ్చన్ పేపర్ మిస్ అవ్వకండి. సో ఒకవేళ మీకు డౌట్ ఉంటే మీ సార్ వాళ్ళని అడగండి. సో యాజ్ మై ఎక్స్పీరియన్స్ నేను చూసాను కదా, ఇప్పటిదాకా ప్రీవియస్ పేపర్స్ నుంచి చాలా మంది క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ క్వశ్చన్ పేపర్ అయితే బాగా చూసుకోండి. ఇక్కడ సెక్షన్ 1లో చూడండి. సో మీకు 1 మార్క్ క్వశ్చన్స్ 2 ఉంటాయి. సో అండ్ సెక్షన్ 2లో చూడండి 2 మార్క్ క్వశ్చన్స్ అయితే 2 ఉన్నాయి. సో అవి చూసుకోండి. అండ్ దీనికి సంబంధించి కీ మీకు ఆన్సర్ చివరిలో పెడతాను. సో స్క్రోల్ డౌన్ చేస్తాను. సో చూసుకోండి నిదానంగా. అండ్ సెక్షన్ 3లో చూస్తే కనుక మీకు 4 మార్క్ క్వశ్చన్ అయితే ఒకటి ఉంటుంది. సో 1 4 అనమాట. సో ఏదైనా ఒక ప్రశ్నకు సమాధానం రాయాల్సిందే, అంటే చాయిస్ అనమాట, ఇంటర్నల్ చాయిస్ అయితే ఉంటుంది, అది గమనించగలరు. అండ్ ఇక్కడ చూస్తే కనుక కీ పేపర్ చూడండి. సో కీ పేపర్, సో ఫస్ట్ ఆన్సర్కి, సెకండ్ ఆన్సర్కి, థర్డ్ ఆన్సర్కి సంబంధించి, అండ్ థర్డ్ 1, ఫోర్త్ 1. సో మొత్తం వచ్చేసి మీరు ఆన్సర్స్ రాసుకొని ఆ క్వశ్చన్ అయితే చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇవన్నీ కూడా కీ చూడండి మొత్తము. సో మీరు ఇవన్నీ చూసుకొని స్క్రీన్ షాట్ తీసుకొని ఆ క్వశ్చన్ పేపర్ని పక్కన పెట్టుకొని అయితే చూసుకోవచ్చు. సో ఎలా ఉంది, మీరు ఎంతవరకు రాయగలుగుతారో ఏంటని ఒకసారి చూసుకోండి. అండ్ ప్రాక్టీస్ తప్పకుండా చేయండి. సో డెఫినెట్గా అయితే మీకు ఈ పేపర్ నుంచి కొన్ని క్వశ్చన్స్ అయితే పక్కగా అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ జస్ట్ ఒక రివిజన్ పేపర్లకు అయితే వాడుకుంటుంది దీన్ని. సో డెఫినెట్గా అయితే మీకు మంచి మార్కులు అయితే వస్తాయి. అండ్ ఫోకస్ అండ్ ప్రెజెంటేషన్. సో ప్రెజెంటేషన్ ఎలా చేయాలో చూసుకోండి మంచిగా. Stay tuned for more updates and please do subscribe and do like and comment, share with someone who needs this one. And thank you so much for watching my video.